ఏంటండి చిన్నపిల్లల్లాగా? మాకు ధైర్యం చెప్పాల్సిన మీరెట్లా ఏడుస్తే ఇంకా నేను అభి ఏమైపోవాలి? ఇంకా నన్ని ఏడవకుండా ఏం చేయమంటావు? ఒక్కగానొక్క కూతురని ఎంతో గారాబంగా పెంచుకున్నాము. అలాంటి కూతురు కనబడకుండా పోయి ఈ రోజుకి 5 రోజులు అవుతుంది. మనమందరం ఎంత ప్రయత్నిస్తున్నా కూడా పల్లవి ఇన్ఫర్మేషన్ కొంచెం కూడా తెలుస్తలేదు. నాకు రోజు రోజుకి ఆశలు తగ్గిపోతున్నాయి. ఇంతకీ మన కూతురు మళ్ళీ మనకి కనబడుతుందా? ఏందండి ఆ మాటలు? మరి లేకపోతే ఇంకెట్లా మాట్లాడాలి? ఇన్ని రోజులైనా మన కూతురు కనబడతలేదు అంటే అసలు ఈ భూమిపైన ఉందా లేదా? ఏవండి అసలు ఏం మాట్లాడుతున్నారో మీకన్నా అర్థమవుతుందే? చూడండి, ఇంకోసారి అట్లా మాట్లాడొద్దు. మన కూతురు పల్లవి చనిపోయేంత పిరికిది మాత్రం కాదు. తను ఎక్కడున్నా సరే క్షేమంగానే ఉంటది. అత్తయ్యా, ఆ పోలీస్ కమిషనర్ నాకి ఫోన్ చేస్తున్నాడు. పల్లవి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందేమో. మాట్లాడబి. సరే. హలో హలో, నేను పోలీస్ కమిషనర్ని మాట్లాడుతున్నా. చెప్పండి సార్. పల్లవి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? అవునండి, తెలిసింది. సార్, మీరు చెప్పేది నిజమా? నిజంగా అంటే మా పల్లవి ఏడుందో తెలిసిందా? తెలియడం మాత్రమే కాదు, నేనిప్పుడు మీ భార్య పల్లవి దగ్గరనే ఉన్నా. ఎంత గుడ్ న్యూస్ చెప్పినారు సార్. చాలా సంతోషంగా ఉంది. ఇంతకి పల్లవి ఏ ఊర్లో ఉంది? బెంగళూరులోనే తన ఫ్రెండ్ అఖిల దగ్గర ఉంది. ఏంది నిజమా? అవునండి, మనమందరం ఫోన్ చేసి ఎంక్వైరీ చేసినప్పుడు పల్లవి ఫ్రెండ్ కావాలని అబద్ధం చెప్పింది. ఎందుకైనా మంచిది అని బెంగళూరుకి వచ్చి ఎంక్వైరీ చేస్తే పల్లవి ఇన్నే ఉంది అని నిజం తెలిసింది. ఇప్పుడు పల్లవి క్షేమంగానే ఉంది కదా? పల్లవికి ఏమైలేదు, తను క్షేమంగానే ఉంది. నేనే స్వయంగా వచ్చి పల్లవిని మీకు అప్పచెప్తా. థ్యాంక్ యూ సార్. ఈ విషయాన్ని వెంటనే మీ ఇంట్లో వాళ్ళకు చెప్పండి. ముందరనే మీ మామయ్య మస్తు కంగారు పడుతున్నాడు. సరే సార్. అభి, నిజంగంటే పల్లవి దొరికిందే? అవునత్తయ్యా. ఇంతకీ పల్లవి ఏడుంది? తన బెస్ట్ ఫ్రెండ్ అఖిల వాళ్ళ ఇంట్లోనే ఉందంట. ఏంది, బెంగళూరులో ఉన్న అఖిల దగ్గర ఉందే? మరి నేను చాలాసార్లు ఫోన్ చేసి అడిగినా, నాకెందుకు నిజం చెప్పలేదు? దీనిలో షాక్ అవ్వడానికి ఏముంది? పల్లవి ఎవరికి చెప్పొద్దు అని చెప్పింటది. ఆ పల్లవికి ఎలాగో బుద్ధి లేదు, మరి అఖిల బుద్ధి ఏమైంది? ఇంకా జరిగిందేమో జరిగిపోయింది. చివరికి మన పల్లవి క్షేమంగా ఉందని తెలిసింది కదా, మనకదే చాలు. నీ ఫ్రెండుని ఇంట్లోనే పెట్టుకొని ఎంతమంది ఫోన్ చేసినా లేదు అని అబద్ధం చెప్తావా? నీకెంత ధైర్యం? నడు స్టేషన్కి. ఏంది, స్టేషన్కే? అవును, నీలాంటి వాళ్ళని జైల్లో వేస్తే గాని బుద్ధి రాదు. ఇదేమైనా చిన్న విషయం అనుకుంటున్నావా? మా పోలీసులతోనే ఆటలా? చూడండి సార్, ఇందులో నా ఫ్రెండ్ తప్పేం లేదు. నేనే ఎవరికి చెప్పొద్దు అని మాట తీసుకున్నా. అయితే ఫస్ట్ నీకు బుద్ధి లేదు. ఎందుకు సార్, నేనేం తప్పు చేసినా? మీ ఇంట్లో వాళ్ళెవరికి చెప్పకుండా పారిపోయి మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉండడం తప్పు కాదా? అదంతా మా ఫ్యామిలీ సమస్యలు, మీకు అనవసరం. సరే, ఏమైనా ఉంటే మీ ఇంటికి పోయి మాట్లాడుకుందాం. నడు. మీ ఇంట్లో వాళ్ళందరూ నీకోసం చాలా కంగారు పడుతున్నారు. నిన్ని మీ ఇంట్లో అప్పచెప్పే రెస్పాన్సిబిలిటీ నాది. నన్ను క్షమించండి సార్, నేను ఆ ఇంటికి రాలేను. ఎందుకు? నన్ను మా ఇంట్లో వాళ్ళందరూ బాగా టార్చర్ చేస్తున్నారు. నాకు అమెరికా పోవడం ఇష్టం లేకపోయినా బలవంతంగా పంపించడానికి ట్రై చేస్తున్నారు. అన్నిటికీ మించి నాకు మా బావ అంటే ఇష్టం లేదు. నాకు మా బావకి బలవంతంగా పెళ్లి చేసినారు. నాకు ఇష్టం లేకపోయినా మా బావతోనే ఉండాలని ఫోర్స్ చేస్తున్నారు. అందుకే నేను ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిన. అంటే నువ్వు వేరే ఎవరినైనా ప్రేమిస్తున్నావా? నాకు అర్థమైంది. ఇంతకెవరది? తన పేరు కిరణ్. మేము 4 సంవత్సరాలు ప్రేమించుకున్నాము.
మా అమ్మ మా ఇద్దరిని విడదీసి నాకు ఇష్టం లేకపోయినా మా బావతో పెళ్లి చేసింది. అయితే ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు? సార్, నేను మా బావతో కలిసి జీవించలేను. నాకు కిరణే కావాలి. నేను మళ్ళీ కిరణ్నే పెళ్లి చేసుకుంటా. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. నన్ను మళ్ళీ మా ఇంటికి తిరిగి తోలుకొని పోవద్దు. ప్లీజ్ సార్. నీ సమస్య నాకు అర్థమైంది, కానీ ఏమైనా ఉంటే నువ్వు మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకో. వాళ్ళు మళ్ళీ నిన్ను ఫోర్స్ చేయడానికి ట్రై చేస్తే మా పోలీస్ స్టేషన్లో వచ్చి కంప్లైంట్ ఇయ్యి. ప్రస్తుతానికైతే నిన్ని మీ ఇంట్లో వాళ్ళకి అప్పచెప్పడం నా డ్యూటీ. లేదు సార్, నేను మా ఇంటికి పోను. నేను ప్రేమించిన కిరణ్ దగ్గరికే పోవాలనుకుంటున్నా. చూడు, మీ నాన్న నాకు బాగా తెలుసని నీతో మంచిగా మాట్లాడుతున్నా, లేకపోతే నిన్ను లాక్కొని తీసుకెళ్లేవాడిని. నీకు ఒకసారి చెప్తుంటే అర్థమైతలేదా? అయినా నువ్వు నీ భర్తకు విడాకులు ఇవ్వకుండా నువ్వు ప్రేమించిన కిరణ్ దగ్గరికి పోవడానికి నీకు ఎలాంటి అధికారం లేదు. అది చట్టరీత్యా నేరం. చూస్తుంటే చదువుకున్న దానిలాగానే ఉన్నావు, ఈ మాత్రం తెలదా? అమ్మో, ఇప్పుడు ఏం చేయాలి? ఈయన నన్ను ఇంటికి తొలగిపోయే వరకు ఇడిచిపెట్టేటట్టు లేడు. మర్యాదగా నాతో పాటు వస్తావా, లేదు నిన్ను బలవంతంగా తోలుకొని పోవాలా? నేనే వస్తా, పదండి. ఇట్లా అన్నావు, బాగుంది, పద. అసలేందే ఇదంతా? ఇప్పుడు ఏం చేస్తావు? నాకు కూడా ఏం అర్థమైతలేదే. పాపం కిరణ్ నా కోసం వెయిట్ చేస్తా ఉంటాడు. నేను అనుకున్నది ఒకటి, అయిందొకటి. పోనీ కిరణ్కి ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్పనా? ఒకవేళ చెప్తే కిరణ్ అస్సలు ఊకుండడు. మా ఇంటికి వచ్చి గొడవ చేయమన్నా చేస్తాడు. ముందరనే నేను మా బావ విడాకులు కూడా తీసుకునిలేము. పోలీసులు కూడా నాది కిరణ్దే తప్పు అంటారు. అయితే ఇప్పుడు ఎట్లా మరి? వస్తున్నావా లేదా? సార్, వస్తున్నా. అఖిల, నాకు ఎక్కువ టైం లేదు. నువ్వు ఇక్కడ జరిగింది మొత్తం కిరణ్కి ఫోన్ చేసి చెప్పు. అట్లనే నేను కిరణ్కి ఫోన్ చేసే వరకు అసలు తొందరపడొద్దు అని చెప్పు. నాతో ఎలాగో నువ్వు ఇచ్చిన ఫోన్ ఉంది కదా, నేను మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడిన తర్వాత అసలు ఏం చేయాలో కిరణ్కి ఫోన్ చేసి చెప్తా. సరేనే, నువ్వు జాగ్రత్త. సరే అఖిల, నేను వెళ్ళొస్తా. పల్లవి బెంగళూరు నుంచి బయలుదేరే ముందర నాకు ఫోన్ చేస్తా అని చెప్పింది. ఇంతవరకు అయింది, ఒక్క ఫోన్ కాల్ కూడా లేదు. ఎందుకైనా మంచిదే, ఒకసారి అఖిలకి ఫోన్ చేస్తా. హలో అఖిల. కిరణ్, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నా, అంతలోనే నువ్వే చేసినావు. ఇంతకేమైంది అఖిల? ఎందుకంత కంగారు పడుతున్నావు? కిరణ్, పల్లవి నా దగ్గర ఉన్నట్టు పోలీసులకు నిజం తెలిసింది. ఇందాక ఇంటికి వచ్చి పల్లవిని తోలుకొని పోయినారు. ఏంది అఖిల నువ్వు చెప్పేది? అవును కిరణ్, పల్లవి వాళ్ళని ఎంత కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా సరే పల్లవిని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అప్పచెప్పడానికి తోలుకొని పోయినారు. అయినా ఏం పర్లేదు, ఆ పోలీసులకి పల్లవి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. కిరణ్, నువ్వు అసలు తొందరపడొద్దు అని పల్లవి చెప్పింది. ఇంకా పల్లవి వాళ్ళ బావ విడాకులు తీసుకునిలేరు. ఇప్పుడు కానీ నువ్వు వాళ్ళ ఇంటికి పోయి గొడవ చేస్తే ఫస్ట్ బొక్కలేసేది నిన్నే. అందుకే పల్లవి తొందరపడొద్దు అని చెప్పింది. అయితే ఇప్పుడు ఏం చేయాలి? నువ్వేమీ కంగారు పడొద్దు. పల్లవి దగ్గర నా ఫోన్ ఉంది. తను ఇంటికి పోయినాక అసలు ఏం చేయాలో నీకు ఫోన్ చేసి చెప్తా అని చెప్పింది. అంతవరకు నువ్వు తొందరపడకపోవడమే మంచిది, సరేనా? సరే అఖిల. చా, అసలేంది ఇట్లా జరిగింది? ఎంచక్క పల్లవిని ఇంటికి తోలుకొని రావాలనుకున్నా, కానీ పల్లవి తిరిగి ఆ నరకంలోకే పోవాల్సి వచ్చింది. మళ్ళీ ఆడ ఏమన్నా తేడా జరగాలి, అప్పుడు చెప్తా వాళ్ళ సంగతి. పాపం, ఇంతకీ ఆ పల్లవి దొరికిందో లేదో. ఇంట్లో ఆయన ఇంత బాధపడుతున్నాడు. ఆయనతో ఆ పూటకి కోపంగా మాట్లాడినానే గాని నా ధ్యాస మొత్తం ఆయన పైనే ఉంది. ఇంతకేమన్నా తిన్నాడో లేదో, ఆ పల్లవిని తలుచుకుంటే బాధపడుతున్నాడేమో.
ఈ టైంలో నేను ఆయన పక్కన ఉండింటే బాగుండేమో. ఆయన నేనేంది ఇట్లా మాట్లాడుతున్నా? అసలు ఆయన ఏమైపోతే నాకేమి? నేనేమైనా పైన జాలిపడాల్సిన అవసరం లేదు. ఈడ నా జీవితమే చక్కగా లేదు, ఇంకా వాళ్ళ జీవితాలతో నాకేం అవసరం? మా ఇద్దరికి విడాకులు వచ్చినాక ఆయనెవరో నేనెవరో. అత్తయ్య, మామయ్య, మీరేందిడా? హలో ఫ్రెండ్స్ అందరికీ. వీడియో రావడానికి చాలా లేట్ అయింది. ఐఎమ్ సో సారీ అందరికీ. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు కూడా వీడియో రికార్డ్ చేయడానికి వీలు కావట్లేదు. బట్ మీ అందరి కోసం వీడియో లెంత్ తక్కువైనా అప్లోడ్ చేస్తున్నా. ప్లీజ్ ఏమనుకోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లనే ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫీడ్బ్యాక్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్.